ఒక్కింట్లా ఇద్దరు అన్నదమ్ములుంటే ఒకరు డాక్టరు ఇంకొకరు ఇంజనీర్ అవుతారు. అన్న చెల్లెళ్ళుంటే ఒకరు పోలీసు ఇంకొకరు కలెక్టర్ కావచ్చు. తండ్రి కొడుకులు పోలీస్ కొలువులు చేసుడు, తండ్రి బిడ్డలు డాక్టర్ల ఉడుసుతా చూసినాం. కానీ ఒక్కటే ఇంట్లోకెళ్ళి ఇద్దరు ఒకటే జాగల డ్యూటీలు చేసుడైతే తక్కువ. గా భాగ్యం పాలిటిక్స్ లో మాత్రమే వస్తదబ్బా. प्रियंका गांधी वाड्रा भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. రాహుల్ గాంధీ లెక్కనే చేతుల రాజ్యాంగం పట్టుకొని ఎంపీగా ప్రమాణం చేసింది ప్రియాంక మేడం. పార్లమెంట్ లో పాదం పెట్టుడు ఇదే తోల్తా. కేరళ చీరకట్టు, ఇందిరమ్మ లుక్కు. మొన్న వయనాడు ఉప ఎన్నికల 4,10,000 బంపర్ మెజార్టీతో గెలిచి లోక్సభకు వచ్చింది. గాంధీ కుటుంబం నుంచి 10వ మెంబరు. ఇక ఇప్పుడు లోక్సభలో అన్నా చెల్లె, రాజ్యసభలో అమ్మ. ఒక్కింట్లకెళ్లి పార్లమెంట్ లో 3 ఉన్నట్టు. అట్లనే నాందేడ్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్ర సుధ ప్రమాణం చేసిండు. ఇక ఇడుజూడూరి జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సార్ 4వ పారి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇండియా గ్రూప్ పెద్దలంతా వచ్చిండ్రు రిమ్మతిగా. హేమంత్ సోరెన్ అసెంబ్లీలో 81 సీట్లుంటే ఎలక్షన్ లో జేఎంఎం ఇండియా గ్రూప్ 56 సీట్లు గెలిస్తే బీజేపీ గ్రూప్ 24 కాన్నే ఆగింది. ఎలక్షన్ల ముంగటో కేసులో సార్ని ఈడీ అరెస్ట్ చేస్తే జైలుకు పోయిండు. మళ్ళొచ్చినాక అదే రూవర్తోని పార్టీ నూరికిచ్చి పబ్లిక్ లో పతార సంపాదించి ఇంకో పారి పవర్ లోకి వచ్చిండు అన్నట్టు. ఇక మహారాష్ట్రకు వస్తే 3 పార్టీల మరాఠా లీడర్లను ఢిల్లీకి పిలుచుకొని మాట్లాడింది బీజేపీ హైకమాండ్. షిండే గారు సీఎం పదవికి రాజీనామా పెట్టిండు కాబట్టి ఫడ్నవీస్ గారికే పదవి, నో డౌట్. ఇక అప్పుడు సీఎం చిన్న సీఎం అవుతారు కావచ్చు.